ఒక 2009 రోజున ముంబై మీద దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఉంది. ఇదే భారత్ ఈ రోజున ఎవరి హెల్ప్ లేకుండా ఏ హెల్ప్ లేకుండా బ్రహ్మాండంగా రిప్లై ఇచ్చింది. ఇదే భారత్ డిమానిటైజ్ చేసింది. ఇదే భారత్ 370 తీసి పారేసింది. ఇదే భారత్ ఎన్ఆర్సీ తీసుకొస్తున్నది. ఇదే భారత్ సిఏఏ తీసుకొస్తున్నది. ఇదే భారత్ వక్ఫ్ చట్టం తీసుకొస్తున్నది. ఇదే భారత్ ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది. ఒక అక్షయం ఆలోచించాలి ఏంటంటే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ. మనం వీ వాంటెడ్ టు బికమ్, వీఆర్ నాట్ ఏ డిక్టేటర్షిప్. వీ వాంట్ టు బికమ్ వాట్? నెంబర్ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓన్లీ డెమోక్రసీ కెన్ ఎన్ష్యూర్ ది డెవలప్మెంట్. Development without democracy is futile because it is going to be usurped by the same group of people again. వాడు ఒక మతపరమైన ప్రవక్త కావచ్చు, ఒక దొర కావచ్చు. వాడు ఒక దొర. ఆ దొరలు ఏం చేస్తారంటే మేము చేస్తున్నాం మాకు కావాలని పవరు మళ్ళీ అదే పని చేస్తారు. వాడు డెమోక్రసీలో అందరికీ ఉన్న ఫీలింగ్ ఉంది. మనం 100 సార్లు చేశాం. ఈ 100 సార్లు మనల్ని పరిపాలించిన పరమ దుర్మార్గుడు ఉన్నారు. 50 సంవత్సరాలు పరిపాలించిన దుర్మార్గుడు. వాళ్ళ వల్లనే మనం ఈ రోజున ఇది చేస్తున్నాం. ఒక భుట్టో ఫ్యామిలీ, వాళ్ళ ప్యారలల్ ఫ్యామిలీ, వాళ్ళ తాత ప్రైమ్ మినిస్టర్, తల్లి ప్రైమ్ మినిస్టర్, కొడుకు ప్రైమ్ మినిస్టర్, హస్బెండ్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏంది చేస్తున్నది మనం? బట్ ఇలాంటి దేశం పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని మౌలికంగా మార్చుకోవాల్సిన బాధ్యత ఈ రోజున ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రోజున ఇక్కడున్న సోకాల్డ్ అసలు మైనారిటీ అనేది లేకుండా చేయాలి. ఎవడైతే పాకిస్తాన్ అని పేరెత్తినా, మదరసా అని పేరెత్తినా వాడికి ఓటు హక్కు లేకుండా చేయాలి. ఆ చట్టం మనం తీసుకురావాలి. ఎప్పుడైతే వీళ్ళకి ఓట్లు లేకుండా పోతాయో వీళ్ళ నామరూపాలు పెట్టించుకున్నాడు ఉండడు. వీళ్ళ పరిస్థితి రోహింగ్యాల కంటే కూడా అధ్వానంగా ఉంటుంది. అది చేద్దాం. నేను చెప్పట్లా, ఇది జనరల్ విక్రమ్ సింగ్ గారు, మన ఫార్మర్ డీజీ మా గురువు గారు, ఆయన కూడా ఈ మాట చెప్తున్నారు. ఆయన సమర్థిస్తున్నాడు. మూడో విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజున మనం ఒక ఇంటర్నేషనల్ సంస్థలో ఉన్నాం. అంటే మనం వేరే గ్లోబలైజింగ్ సొసైటీ. ఈ రోజున మనం అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కంటే కూడా బ్రహ్మాండమైన మనకి అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారని చెప్పేసి మనం చేతకాని వాళ్ళగా దాన్ని తీసుకొని ఆనందపడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం ఏంటి అన్న విషయాన్ని మనం ప్రపంచానికి ఈ రోజున ఆ 4 టెర్రరిస్టులు ఇచ్చిన దాంట్లో 3.5 రోజులు చేసి చూపించాం. ఒక హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ కిలోమీటర్ అటు ఇటు చేస్తే సర్వనాశనం అయిపోయింది. ఎందుకు ట్రంప్ దగ్గర నుంచి పోటస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎందుకు ఆ ప్రెజర్ వచ్చిందో అందరికీ తెలుసు. ఎవడైతే గవర్నమెంట్ ఉన్నాడో మాలాంటి వాళ్ళం 40 ఏళ్ళు 34 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాం, మాకు ఈజీగా తెలిసిపోతుంది. ఎవరు చెప్పాల్సిన పని ఇట్స్ నాట్ అన్ ఐన్స్టైన్ థియరీ. వాట్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్స్, వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టుడే ఈస్ we have informed the capability. Please understand one thing. A threat is a threat as long as it is not executed. If you execute a threat, it loses its current affairs. Number 2, if you can do a work with a less soft power, you do it. War is the last resort. Number 3, we have only lost. Every soldier counts, every family counts, every life counts. Number 4, మన దేశంలో ఉన్నటువంటి కన్వర్షన్స్ అన్నీ కూడా తల్వార్కి నాకులో జరిగినాయి లేదా క్యారెట్ అండ్ స్టిక్ లో జరిగినాయి. మనం కూడా అదే పాలసీ ఫాలో చేస్తారని దేశం కనుక అనుకుంటే, ఆ దేశం కనుక అందరూ ఒకటే అలాంటి పవర్ కనుక మన ప్రధానమంత్రికో మరో గౌరవలేని పార్లమెంట్కో ఇస్తే, అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే అది జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. నా లైఫ్ టైంలో 2047కి నేను ఖచ్చితంగా, నాకు తెలుసు, నేను ప్రగాఢంగా నమ్ముతున్నా, ఈ దేశం నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అవుతుంది. జెఫ్రీ సాచెస్ కూడా ఈరోజు చెప్పారు, ఒక ఆయన ప్రొఫెసర్, ఇండియా ఇస్ గోయింగ్ టు రిప్లేస్ యుఎస్ or China soon because of 6.1% growth. So these are all the things possible. మనల్ని డీరైల్ చేయడం కోసం అక్కడ ఉండే యూనస్, ఇక్కడ ఉండే మునీరు, అక్కడ హఫీజ్ సయీద్, ఇక్కడ ఆ జై స్లీపింగ్, వీళ్ళందరూ చేస్తున్న పనులు. వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళు వేసే ఈ కుట్రల నుంచి మనల్ని మనం బయటపడుకొని గిరిధర్ గారు మాట్లాడతారు సార్. రైట్, గిరిధర్ గారు ప్లీజ్. గిరిధర్ గారు మ్యూట్లో ఉన్నారండి. మ్యూట్లో ఉన్నారు. నేను అఫ్ కోర్స్ రమేష్ గారి అభిప్రాయాలు నేను అసలు ఏకీభవించానండి. డెమోక్రసీ సొల్యూషన్ కాదండి. డెమోక్రసీ ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్ డిక్టేటర్షిప్. ఈ బైనరీలో మనం ఎప్పుడు ఇరుక్కోకూడదు. ఈ బైనరీ అనేది వెస్ట్ తీసుకొచ్చింది. డెమోక్రసీకి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న డెమోక్రసీ ఇది బైకామరల్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చెత్త. మనం 1,00,000 మంది ఓటర్లు ఉంటే 99,999 మంది ఒకదానికి ఓటు వేస్తారు. 1,00,000 ఒకదానికి పడుతుంది. ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినందుకు అతను గెలిచాడు అంటున్నారు మీరు, ఇంకో అతను ఓడిపోయారు అంటున్నారు మీరు. అంటే ఈ 99,999కి వాళ్ళ యొక్క ఒపీనియన్ కి విలువనే లేదా? దీని డెమోక్రసీ అందామా మనము?
కాబట్టి ఫస్ట్ ఈ డెమోక్రటిక్ సిస్టమ్ వెస్ట్ లోనే ఫెయిల్ అవుతుంది. ఈ రోజు మనకు రివాల్వింగ్ డోర్ అంటారు. యూకేలో ప్రతి 2 సంవత్సరాలకు ఒక ప్రైమ్ మినిస్టర్ తిరుగుతున్నారు. ఇటలీలో వాళ్ళకు ఆల్మోస్ట్ గత 30 ఏళ్లలో రమాని వాళ్ళకు 40 ప్రైమ్ మినిస్టర్ వచ్చారు వాళ్ళకి. సో అక్కడే ఫెయిల్ అవుతుంది. అమెరికాలో చూస్తున్నాం ఎలా కొట్టుకుంటున్నారు మనకు డెమోక్రాట్స్ తర్వాత రిపబ్లికన్స్ మధ్యలో. ఈ బైకామరల్ సిస్టమ్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతోంది. ఆ డెమోక్రసీనే ఫెయిల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటేటింగ్ పీపుల్ అట్ ఆల్. మనకు ఎన్నో మన పెద్దవాళ్ళు మనకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. సామ్రాజ్యంచ బౌద్ధ్యంచ వైరాగ్యంచ పారమేష్ఠ్యం మహారాజ్యం ఆధిపత్యంచ ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు మనకి. కొత్త పరిభాష తీసుకురావాలి దానికి. వాడు ఇచ్చిన దాన్ని మనం బైబుల్ ఖురాన్ గీత కింద మనం భావించి ఇదే మనకు సొల్యూషన్ అనుకోవడంలోనే మనకు తప్పుదంతా ఉన్నది. మనకు ఈ రోజు ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎందుకు వచ్చినాయి? బికాస్ ఆ ఒక్క ఓటు ఎవరు ఇస్తారో దానికోసం మనం పాకులాడుతున్నాం. మనం ఆ ఒక్క ఓటు కోసమే మనం ఈ రోజు మైనారిటీ అపీస్మెంట్ చేసుకుంటున్నాం. మనం ఈ యొక్క పరిభాష మీరు మార్చగలిగితే కంప్లీట్ మారుతుంది. మీరు ఏమో పంజాబ్ ని 2 ముక్కలు చేశారు, పాకిస్తాన్ కూడా ఇచ్చారు, మన దగ్గర ఒకటి ఉంది. కాశ్మీర్ ని 2 ముక్కలు చేశారు, బంగాల్ ని 2 ముక్కలు చేశారు. సింధ్ 100% మీరు పాకిస్తాన్ కి ఇచ్చేశారు. సింధీ హిందువుల గోడేంటి? వాళ్ళ సంస్కృతి మొత్తం నాశనం అవుతుందా లేదా? వాళ్ళ భాష నాశనం అయిందా లేదా? వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండక్కర్లా, వాళ్ళ గోడ వినాల్సిన పరిస్థితి లేదా మనకు? ఈ రోజు మన సైన్యంలో గూర్ఖాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గూర్ఖాలని ఎట్లా మమతా బెనర్జీ చిత్రహింసలు పెడుతుందో మనం చూస్తున్నాం. అక్కడ మనకు అక్కడ డార్జిలింగ్ హిల్స్ లో వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళ మాట వినేటువంటి నాదుడు లేడు. వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వకర్లా. కాశ్మీరీ పండితులందరినీ అక్కడి నుంచి తరిమేశాం. వాడు ఒక కౌన్సిల్ ను కూడా ఎన్నుకోలేనటువంటి దుస్థితిలో వాడు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు మనం వాళ్ళ ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి రిప్రజెంటేషన్ వినాల్సిన అవసరం లేదా మనకు? సిఏ చట్టం తీసుకొచ్చాం. సిఏ చట్టం ఏంటండి? అది 2014 లోపల ఇక్కడ వచ్చిన వాడికి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం. ఆల్రెడీ 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళు 2014 తర్వాత వచ్చిన వాడి పరిస్థితి ఏంటి? ఈ రోజు బంగ్లాదేశ్ లో ఇంతటి గొడవ జరుగుతోంది. మన స్త్రీలను ఎత్తుకుపోతున్నారు, రేప్ చేస్తున్నారు, హిందువులను చంపుతున్నారు. వాళ్ళు మన దేశంలో వస్తే ఈ రోజు సిఏ చట్టం వర్తించదు వాళ్ళకి. ఏం చేస్తున్నాం మనం? వాక్ఫ్ చట్టం ఏమో ఇప్పుడు అబేంచ్ లో ఉంది సుప్రీంకోర్టులో. ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ దానికి సంబంధం లేదు. మన సైద్ధాంతికంగా మన సివిలైజేషన్ సంబంధించి